ఇవాళ మైనారిటీ సోదరులు, ముస్లిం సోదరులకి, సోదరిమణులకు అందరికీ కూడా ఒక్కటే అంశం చెప్తా ఉన్నాను. ఈ మతతత్వ రాజకీయాలు ఏవైతే చేస్తూ ఉన్నారో దీనికి పూర్తి స్థాయిగా స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఎంత హీనమైన పరిస్థితులకు వెళ్ళిపోయారని అంటే ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ వడ్డీ వ్యాపారాలని ముస్లింలు కానీ ఇస్లాం కానీ మద్దతు ఇస్తుందా? మరి వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళని మన ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంటున్నామని అంటే అది నిజంగా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మన రాజమహేంద్రవరంలో 18,000 పైచిలుకున్న ముస్లిం ఓటర్లు ఒక్క ఓటు కూడా వడ్డీ వ్యాపారస్తుడికి వేస్తామండి? వేస్తామా? వడ్డీ వ్యాపారస్తుడి మనస్తత్వం ఎట్లా ఉంటుంది? ఇవాళ 10 లక్షల రూపాయలు అప్పించాడు, పొద్దున్న లేచి దండం పెట్టుకుంటూ ఉంటాడు దేవుడికి. ఏమనంటే వడ్డీ కట్టకూడదని. ఎందుకంటే మనం ఆస్తి తనఖా పెడతాం కదా, ఆ ఆస్తి ఆ వడ్డీ వ్యాపారస్తుడిది అయిపోవాలనే ఆలోచన ఉంటుంది. నేను వడ్డీ వ్యాపారాలు చేయొద్దని నేను చెప్పను. వడ్డీ వ్యాపారస్తులు చేసేవాళ్ళు ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను రాకూడదని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ మీరు చూడండి, ఎన్నో చిన్న చిన్న ఆస్తులు, బోల్డ్ ఆస్తులు ఉన్నాయి ఊరు నిండా. ఒక సైకిల్ దొక్కుని ప్రయాణం చేసి సాగించిన వ్యక్తి 100 కోట్ల రూపాయల ఆస్తులు ఎట్లా సంపాదించారండి? నేను ఇవాళ చెప్తున్నా, తనఖా మీద కొన్ని 10ల సంఖ్యలో ఆస్తులు ఇవాళ కూడగట్టి ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని, లేకపోతే గతంలో మేయర్ పదవిని అడ్డుపెట్టుకుని, లేదా గతంలో ఎమ్మెల్సీ పదవిని అడ్డుపెట్టుకుని ఇవాళ ఈ పదవులను అడ్డుపెట్టుకుని ఆస్తులు సంపాదిస్తున్నారు, ప్రజలను పీడించుకుని తింటా ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా గ్రహించాలి. ప్రత్యేకించి ఈ యొక్క మాట ముస్లిం సోదరుల దగ్గర నుంచి బయటికి పాకాలి. ఇవాళ నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నా, ఇస్లాం ఒప్పుకుంటుందా వడ్డీ వ్యాపారాన్ని? హరాం అంట, మరి నిషేధం. మరి అలాంటి వడ్డీ వ్యాపారం చేసేవాడు ఇవాళ ఎమ్మెల్యేగా మనం పోటీ చేస్తే ఓటు వేస్తామా? ఏమన్నా వేస్తామా? అది మనం బయటికి తీసుకెళ్ళాలి. మరి మీరు రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తారే, ఇస్లాం ఒప్పుకోదే, మనం ఎందుకు ఓటు వేయాలన్నా? ఎందుకు ఓటు వేయాల? ఇవాళ బ్లేడ్ బ్యాచ్లు పెంచేవాళ్ళు ఎవరు? నేను పెంచుతానా? ఇవాళ బ్లేడ్ బ్యాచ్లు పెంచేవాళ్ళు రాజకీయాల్లో ఉంటా ఉన్నారు. చాలా బాధాకరం. ఎంత బాధాకరం అంటే బాధాకరం. ఇవాళ రాజమహేంద్రవరం అభివృద్ధి చెందిందా? ఒప్పుకుంటారా? రాజమహేంద్రవరం అభివృద్ధి చెందిందా? రాజమహేంద్రవరం అభివృద్ధిలో పరుగులు పరిగెడతా ఉంది. ఇవాళ నేను ఒక్కటే అంశం చెప్తా ఉన్నా, మేయర్లుగా 15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ చేశారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబం దగ్గర నుంచి ఎమ్మెల్సీ చేశారు, మేయర్ చేశారు, ఎమ్మెల్యే చేశారు. ఇన్ని పదవులు చేశారే, చెప్పడానికి ఒక్కటంటే ఒకటి మనం చెప్పగలమా? వాళ్ళు ఏం చెప్తారనంటే మేము జీవోలు తేలేదు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తెచ్చామంటారు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటే దేనికి నాయన? అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తెచ్చామని చెప్తా ఉంటారు. ఇప్పుడు మేము పలానాది ఇది కట్టేమో కనబడుతుంది, అది మేము చేసామని చెప్పట్లా. మేము జీవో కాదు, ఈ కాగితం కాదు, ఇంకో కాగితం తెచ్చామని చెప్తున్నాం. అంటే ఈ రకమైన పరిస్థితులు 3 సార్లు పదవులు చేసిన వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పదాలు చెప్తున్నారు అని అంటే ఎంత శోచనీయమో ప్రజలు ఆలోచన చేయాలి. ఇవాళ చాలా మందికి ఒక అంశాలు తెలుసో తెలీదో నాకేం తెలియదు, కానీ మొన్న పోలీస్ రికార్డ్స్ దగ్గర నుంచి రాజమండ్రిలో ఈ రకమైన బ్లేడ్ బ్యాచ్ కానీ, గాంజాయి బ్యాచ్ కానీ, లేకపోతే రౌడీ షీటర్లు కానీ ఇవన్నీ లెక్కలేస్తే 1182 మంది వచ్చారండి. మరి 1182 మంది ఎక్కడి నుంచి వచ్చారు? రాజకీయ అండదండలు లేకపోతే వస్తాయా? నేనేమన్నా పెంచుతానా? నా దగ్గరికి రానిస్తానా? అడుగు పెట్టనిస్తానా? ఒకవేళ ఎవరైనా ఉన్నా కానీ వాడిలో పరివర్తన చెందితేనే నా దగ్గర నుంచి ఉంటాడు, లేకపోతే నేను అడుగు కూడా పెట్టనివ్వనని ఈ సందర్భంగా తెలియబడుతుంది. ఇవాళ రాజమండ్రిలో
350 పైన సెంట్రల్ జైల్లో ఉన్నారు. వాళ్లే గనక రోడ్ల మీద ఉంటే మన పిల్లల్ని కంబాల్ చెరువుకు పంపించగలమా? మన పిల్లల్ని హ్యాపీ స్ట్రీట్కి పంపించగలమా? మన పిల్లల్ని లేకపోతే ఓపెన్ ఎయిర్ థియేటర్కి పంపించగలమా? బయటికి పంపించగలమా? ఇవాళ ఒక రాజమహేంద్రవరానికి నేను గర్వంగా చెప్తా ఉన్నా, ఒక రక్షకుడిగా నేను ఇవాళ రాజమహేంద్రవరం చెప్తున్నా. వీళ్ళ మనస్తత్వాలకి భూములు కబ్జాలు అయిపోతాయి, వీళ్ళ మనస్తత్వాలకి స్థలాలు కబ్జాలు అయిపోతాయి. వాళ్ళు ఎలా పైకి వచ్చారు, ఏ రకంగా పైకి వచ్చారు? ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా.